వెల్కమ్ బ్యాక్ టు జూమ్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో చాలా మందిని షేక్ చేయబోతుంది, అలాగే నేను చాలా మందికి ప్రైమ్ టార్గెట్ అవ్వబోతున్నాను. ఎందుకంటే ఈ వీడియో జస్ట్ ఒక ప్రశ్న అనే యూట్యూబ్ గురించే కాదు, మొత్తం వాళ్ళ ఎకోసిస్టమ్ ని రూట్స్ వరకు వెళ్ళి వాళ్ళ ప్లాన్స్ ని ఎక్స్పోజ్ చేయబోతున్నాను. ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీకు ఈ జోసెఫ్, తులసి చందు, మహువా మీడియా ఇలా జర్నలిస్ట్ అని చెప్పుకుని ప్రోపగండాని రన్ చేసే చాలా మందిని చూస్తే భయంతో పాటు చాలా రకాల ఫీలింగ్స్ వస్తాయి. నాకు తెలుసు మీలో చాలా మంది ఈ పర్టికులర్ వీడియో కోసమే కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా ఏ మాత్రం లాగ్ లేకుండా మ్యాటర్ లోకి వచ్చేస్తాను. ఇతని పేరు జోసెఫ్ బచ్చలకూరి, అలాగే వీళ్ళ నాన్నగారి పేరు డేనియల్ బచ్చలకూరి. అంటే వీళ్ళదొక క్రిస్టియన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని మనకు తెలుస్తుంది. కానీ ఈ విషయం ఆడియన్స్ కి తెలియడం ఈ జోసెఫ్ కి ఇష్టం లేదు. సో తనేం చేశాడంటే తన రియల్ ఐడెంటిటీని దాచేసి ఒఫీషియల్లీ అందరికీ ఇతని పేరు రావణ్ అని చెప్తూ టీమ్ ప్రశ్న అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాడు. తనని తాను ఒక న్యూట్రల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లాగా రీబ్రాండ్ చేసుకుని తన ఛానల్లో సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేసే అందరినీ టార్గెట్ చేస్తూ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాడు. అతని ఛానల్ ని అబ్జర్వ్ చేస్తే 10లో 9 వీడియోలు సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేసే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూనే ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇతను సనాతన ధర్మాన్ని తిట్టడం తప్పితే వేరే కమ్యూనిటీస్ లో ఇష్యూస్ లైక్ చర్చ్ లో జరిగే దోపిడీల గురించి, కన్వర్షన్ మాఫియా గురించి, ఇస్లాం లో ఉన్న రాడికల్స్ చేసే క్రైమ్స్ గురించి కానీ ఎక్కడ కూడా మాట్లాడు. ఎందుకంటే ఇతనికి ఉన్న ఒకే ఒక్క టార్గెట్ సనాతన ధర్మం. ఇతను అక్కడితో ఆగకుండా లీగల్ గా 2023లో తన పేరుని జోసెఫ్ బచ్చలకూరి నుండి రావణ్ బచ్చలకూరిగా మార్పించుకున్నాడు. ఈ తెలంగాణ ఒఫీషియల్ గవర్నమెంట్ గెజెట్ దీనికి ప్రూఫ్. సో ఆ తర్వాత ఎప్పుడైతే జనాలకి ఇతని పేరు రావణ్ కాదు జోసెఫ్ అని తెలిసిపోయిందో, ఈ తెలంగాణ గెజెట్ అనే డాక్యుమెంట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇతను వెంటనే దాన్ని కవర్ చేసేసుకోవడానికి జస్ట్ 5 months బ్యాకే ఒక కవర్ అప్ వీడియో చేశాడు. దానిలో ఏదో ఇప్పుడు దాకా అసలు ఎవరికి తెలియని విషయం చెప్తున్నట్టు వాడు అసలు పేరు జోసెఫ్ అని, వాడిది ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని, ఇలా జనాలు మళ్ళీ ఎదవలు చేయడం కోసం ఒక వీడియో చేశాడు. అలా ఇతను ఒక ప్లాన్ ప్రకారం రావణ్ బచ్చలకూరిగా ఆఫీషియల్ రికార్డ్స్ లో మార్పించుకుని ఆ తర్వాత ఆగస్ట్ 2024లో ప్రశ్న మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే మీడియా కంపెనీని పెట్టి అందులో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ లా రిజిస్టర్ అయ్యాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టిన జోసెఫ్ అనే వ్యక్తి తనని తాను ఒక నాస్తికుడు, అంటే ఏ దేవుణ్ణి నమ్మను అని చెప్పుకుంటూ పర్టికులర్ గా రావణ్ అనే పేరుని ఎందుకు చూస్ చేసుకోవాలి? అదేమన్నా కూల్ ఆర్ యూనిక్ నేమ్ పెట్టుకోవడానికి కాదు. ఈ నేమ్ చేంజ్ అనేది ఏదో ర్యాండమ్ గా యాక్సిడెంటల్లీ చేసేసింది కాదు, ఇది ఒక క్యాల్కులేటెడ్ మూవ్. అందరికి ఇతను ఒక సైకలాజికల్ స్టేట్మెంట్ ని పాస్ చేస్తున్నాడు. రావణ్ అంటే ఎవరో ప్రతి ఒక్కడికి తెలుసు. సో ఆ పేరు ఇతను పెట్టుకుని నేను రాముడికి అగేన్స్ట్ గా నిలబడతాను, నేను హిందువులకి అగేన్స్ట్ గా నిలబడతాను అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అనే మెసేజ్ ని క్లియర్ గా ఇచ్చాడు. ఓపెన్ గా చెప్పకపోయినా మన సనాతన ధర్మం రూట్స్ ని ఇన్సల్ట్ చేయడమే ఇతని ఇంటెంట్. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ ని ప్రూవ్ చేయడం కోసం మనం ప్రశ్న జోసెఫ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ పాడ్కాస్ట్ లో ఉన్న హోస్ట్ ఈ ప్రశ్న జోసెఫ్ ని మీరు పవన్ కళ్యాణ్ ని పనిగట్టుకుని విమర్శిస్తున్నట్టు అనిపిస్తుంది, ఎందుకని అంత పగ, ఎందుకని అంత టార్గెటెడ్ గా అతనిపై వీడియోస్ చేస్తున్నారో అని అడిగారు. పవన్ కళ్యాణ్ ని పనిగట్టుకుని విమర్శిస్తున్నారు మీరు అనేటువంటిది ఓపెన్ గా కనిపిస్తుంది. ఎందుకని అంత పగ, ఎందుకని అంత టార్గెటెడ్? పగ లేదు, ఇట్స్ భావజాల వైరుధ్యం అంతే, నేచర్. అప్పుడు ఆ హోస్ట్ మళ్ళీ మీకు అసలు ఐడియాలజీలో డిఫరెన్సెస్ ఎందుకు వచ్చాయి అంటే మీకు మీ మధ్య పర్సనల్ గా గొడవలేం లేవు కదా అని అడిగితే అప్పుడు ఈ ప్రశ్న జోసెఫ్ అతని అసలు ఎజెండా బయటపెట్టాడు. కళ్యాణ్ ఈస్ బికమింగ్ యాజ్ అ థ్రెట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ టు ద యూత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒక రకమైన మతఛాందసవాదాన్ని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఒక మతాన్ని భుజాన వేసుకొని ఒక మతానికి రిప్రజెంటేటివ్ లాగా ఆయనకైనా ప్రజెంట్ చేసుకునే విధానం కావచ్చు, ఆయన అభిమానులని, ఆయన క్యాడర్ని. ఈరోజు మీరు ట్విట్టర్ ఓపెన్ చేసి జనసేన హ్యాండిల్స్ ఓపెన్ చేయండి. మీరు ఎందుకు ట్విట్టర్లో జనసేన హ్యాండిల్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు సనాతని అని రెడ్ ఫ్లాగ్లు పెట్టుకున్నారు? ఇంతకుముందు వాళ్ళ బొమ్మలన్నీ కూడా చెగువేర డీపీలు ఉన్నాయి. ఎందుకు మారి ఈ మార్పుకు కారణం ఎవరు? ఎందుకు ప్రతి ఒక్కడు సనాతని అని రెడ్ ఫ్లాగ్స్ పెట్టుకున్నారు అని అడుగుతున్నాడు. ఇది జోసెఫ్ బచ్చలకూరి చెప్పిన మాటలు. సో ఇక్కడ తనకి పవన్ కళ్యాణ్ గారితో ఉన్న ఒకే ఒక్క ప్రాబ్లం, ఆయన ఓపెన్ గా తన ఒక సనాతని అని, సనాతన ధర్మం కోసం తాను నిలబడతాను అని చెప్పడం. అలాగే ఆ తర్వాత ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకున్న ఆయన ఫాలోవర్స్ ప్రౌడ్ సనాతని అని పెట్టుకుంటున్నారని, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నా అని ఇండైరెక్ట్లీ చెప్పేశాడు. సో ఇతని ప్రాబ్లం నిజానికి ఈ గవర్నమెంట్ లో జరిగే కరప్షన్, పాలసీసో లేదా పవన్ కళ్యాణ్ చేసే పాలిటిక్స్ కాదు. అతని రియల్ ప్రాబ్లం సనాతన ధర్మం. పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా ఈ సనాతన ధర్మం గురించి స్టాండ్ తీసుకోక ముందు ఇదే ప్రశ్న జోసెఫ్ ఆయన గురించి మాట్లాడింది ఒకసారి వినండి. రోజా మొత్తం బ్యాచ్ వీళ్ళు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్కి వైజాగ్ లో పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కావాలి అన్న. పవన్ కళ్యాణ్కి వైజాగ్ లో పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కావాలా, విజయనగరంలో కావాలా, ఎక్కడ కావాల్సి వస్తే మీకెందుకన్నా?
మీరు గిల్లుతారు, పవన్ కళ్యాణ్ మాట్లాడితే మాత్రం ఎవరు అన్నారు అంటాడు, పేరు నేను అనొచ్చు మధ్యలో. చూసారా ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నాడు. కానీ ఆయన ఎప్పుడైతే ఐఎమ్ అన్అపాలజెటిక్ హిందూ అన్నారో వెంటనే ఇతనికి ఆయన థ్రెట్ అయిపోయాడు. అప్పటి నుండి పవన్ కళ్యాణ్ మీద కసితో టార్గెటెడ్ గా 50కు పైగా కించపరుస్తూ చాలా అసహ్యంగా డిగ్రేడ్ చేస్తూ వీడియోస్ చేశాడు. సో దిస్ ప్రూవ్స్ ఈ జోసెఫ్ కి సనాతన ధర్మం మీద ఉన్న హేట్ వల్లే దాన్ని ఓపెన్ గా సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉన్న పొజిషన్ కి ఆ రోజు స్టాండ్ తీసుకుని సనాతన ధర్మం వైపు నిలబడి మాట్లాడడం వల్ల ఆయన ఎంత మందికి శత్రువు అయ్యాడో తెలుసా? అసలు దాని వల్ల స్టార్ట్ అయిన మూవ్మెంట్ ఎలా ఉందో తెలుసా? ఎంత మంది ప్రౌడ్ గా తను హిందువుని చెప్పుకోవడం స్టార్ట్ చేశారో తెలుసా? మీకు తెలియకపోవచ్చు, కానీ వీడికి వీళ్ళ ఎకో సిస్టమ్ కి బాగా తెలిసింది. ఎక్కడ ఆయన ఇచ్చిన బూస్ట్ కి మన వాళ్ళు యునైట్ అయిపోయి సనాతన ధర్మం స్ట్రాంగ్ అవుతుందా అని వాళ్ళ గ్రౌండ్ షేక్ అయిపోయింది. అందుకే దీన్ని తిప్పి కొట్టడం కోసం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు. కానీ ఇది చాలా మంది హిందువులకు అర్థం కాలేదు. వీళ్ళ హిపోక్రసీని ఎక్స్పోజ్ చేయాలి అంటే ఇప్పుడు అదే ఓవైసీ వచ్చి ముస్లింస్ కోసం మాట్లాడిన, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వచ్చి కాంగ్రెస్ అంటే ముస్లిం పార్టీ అని చెప్పిన, అలాగే రీసెంట్ గా ఈ రేవంత్ రెడ్డి హిందూ దేవీ దేవతల గురించి తప్పుడు కోతలు కూసిన ఇతను మాట్లాడు. ఇన్ఫాక్ట్ ఇతనికి విపరీతమైన పైశాచిక ఆనందంతో ఊగిపోతూ ఆనందపడుతూ ఉంటాడు. ఆ రకంగానే రాధా మనోహర్ దాస్, చాలా మంది జర్నలిస్ట్ ని, సద్గురుని, స్ట్రింగ్ వినోద్, గరికపాటి, మాధవిలత లాంటి లంక చాలా మంది మన ధర్మం కోసం మాట్లాడుతున్న అందరి గురించి చాలా చండాలంగా నీచమైన థంబ్నెయిల్స్ ని పెట్టి చాలా ఇన్సల్టింగ్ వర్డ్స్ అండ్ అసహ్యమైన ఎక్స్ప్రెషన్స్ తో నా కొడక పిలక పట్టుకున్నట్లా తిప్పి గుండె నేలకి తింటే నా కొడక నాకు కనిపించావంట. నా కొడక నువ్వు బూటు కాలుతో కడుపులో తంతే నా కొడక, ఎవడ కొట్టగా నా కొడక నువ్వు ఇట్లా తయారవుతున్నావు. నువ్వు తంతే నా కొడక గోడకి పక్షకాళ్ళు బండి అంటే 2 ధనామని తన రాక్షసత్వాన్ని చూపించాడు. ఇలా చాలా చండాలంగా అందరి గురించి మాట్లాడుతూ అతను పదే పదే వాడే అస్త్రం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. దాన్ని అడ్డు పెట్టుకుని అతను ఇంకా ఏం చేశాడంటే ఒకసారి ఈ పిక్ ని చూడండి. వీడు దాన్ని షేర్ చేశాడు, పైగా నమ్మాలి అని ఎటకారంగా అంటున్నాడు. ఈ పిక్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఔరంగజేబ్ అలాగే మిగిలిన ఇస్లామిక్ ఇన్వేడర్స్ ని వీరుల్లా చూపిస్తూ ఇంత పెద్ద ల్యాండ్ ని ఆక్రమించిన ఇస్లామిక్ రాజులు అంటే ఈ అక్బర్ కానివ్వండి, ఔరంగజేబ్, షాజహాన్ లాంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళంతా మన రాజులైన మహారాణా ప్రతాప్, రాజ్పుత్స్ అలాగే ఛత్రపతి శివాజీలకి భయపడ్డారంటే మేము నమ్మాలా అని ఇండైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గానే జోక్స్ వేస్తున్నారు. మనం గుండెల్లో పెట్టుకుని చూసుకునే ఈ వీరుల గురించి ఇలాంటి కుక్కలు ఎంత ఇన్సల్టింగ్ గా ఎందుకు మాట్లాడుతున్నారో తెలుసా? మన ఛత్రపతి శివాజీని, మహారాణా ప్రతాప్ ని హేళన చేస్తే వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న చాలా మంది నమ్మకాలని షేక్ చేయొచ్చు. అలాగే రాముడిని హేళన చేస్తే ఎంటైర్ హిందూ కమ్యూనిటీనే వీక్ చేయొచ్చు. ఈ స్ట్రాటజీనే ఈ జోసెఫ్ అలాగే వాడి ఫ్రెండ్స్ వాడుతున్నారు. అది చూసే వీడి ఫాలోవర్స్ వాళ్ళ ఓన్ రూట్స్ మీదే వీడు జోక్స్ వేస్తున్నాడని తెలుసుకోకుండా ఫూల్స్ లాగా వాడితో కలిసి నవ్వుతున్నారు. అండ్ దాన్నే మనం ఇంతకాలం చేతకాని వాళ్ళలాగా చూస్తూ కూర్చున్నాం తప్పితే ఎవరు రియాక్ట్ కాలేకపోయారు. మన వాళ్ళే అతని మీద ఏదో పైపైన కౌంటర్లో పిచ్చి పిచ్చి ట్రోల్స్ చేసి ఇష్యూలో ఉన్న సీరియస్నెస్ ని పూర్తిగా తీసిపడేశారు. సరే, ఇవన్నీ అలా ఉంచితే ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఒక డార్కెస్ట్, ఇల్లీగల్ అలాగే డేంజరస్ పార్ట్ లోకి వెళ్దాం. ఈ ప్రశ్న జోసెఫ్ ఎండ్ ఆఫ్ మావోయిజం నక్సలిజం అనే ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో మాధవి హిడ్మా అనే మన ఇండియన్ గవర్నమెంట్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా డిక్లేర్ చేసిన ఒక మావోయిస్ట్ ని జనాల కోసం పోరాడిన ఒక యోధుల్లాగా ఇతను తన వీడియోలో పోర్ట్రే చేశాడు. సరే, చేశాడు. అతని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని అతను వాడుకున్నాడో అందులో తప్పేముంది అంటారా? దానిలో తప్పేముందో మీకు అర్థం కావాలంటే మీకు ఫస్ట్ ఈ లెఫ్ట్ వింగ్ లో ఉండే కమ్యూనిజం గురించి తెలియాలి. కమ్యూనిస్ట్ లో 2 రకాలు ఉంటారు. ఫస్ట్ రకం అర్బన్ కమ్యూనిస్ట్ పార్టీస్, ఈ సిపిఐ, సిపిఐఎం లాంటివి. వీళ్ళు మన మధ్య హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, కోల్కతా లాంటి ప్లేసెస్ లో ఆఫీసులు పెట్టుకుని ఉంటారు. వీళ్ళు పబ్లిక్ ర్యాలీస్ చేస్తారు, ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు, పార్లమెంట్ లో కూర్చుని మాట్లాడతారు, అలాగే కాన్స్టిట్యూషన్ కూడా ఫాలో అవుతారు. సింపుల్ గా చెప్పాలంటే గన్ తో కాకుండా ఓట్ తో పాలిటిక్స్ చేస్తారు. మీరు టీవీలో చూసే కమ్యూనిస్ట్ వీళ్ళే. సో వీళ్ళు కాకుండా కమ్యూనిస్ట్ లో మళ్ళీ సెకండ్ కేటగిరీ ఉన్నారు. వాళ్ళే నక్సల్స్ అలాగే మావోయిస్ట్, ఈ సిపిఐ మావోయిస్ట్ పార్టీ వాళ్ళు. వీళ్ళు ఫస్ట్ కేటగిరీ కమ్యూనిస్ట్ కి కంప్లీట్ ఆపోజిట్ గా ఉంటారు. వీళ్ళకి గవర్నమెంట్ అంటే పడదు. కాన్స్టిట్యూషన్ ని, డెమోక్రసీ అనే కాన్సెప్ట్ ని వీళ్ళు రిజెక్ట్ చేస్తారు. అలాంటి డెమోక్రటిక్ గవర్నమెంట్స్ మనకు అవసరం లేదు. సో ఉన్న సిస్టమ్ ని బ్రేక్ చేయడం కోసం గవర్నమెంట్ ని వైలెన్స్ తో అంటే గన్స్ తోనే దింపేయాలి అనే ఐడియాని వీళ్ళు బాగా నమ్ముతారు. వీళ్ళకి ఒక గోల్డెన్ రూల్ కూడా ఉంది. అదేంటంటే పొలిటికల్ పవర్ గ్రోస్ అవుట్ ఆఫ్ ది బ్యారల్ ఆఫ్ ఎ గన్. అంటే పొలిటికల్ గా పవర్ సంపాదించి ప్రజల్ని పాలించాలి అంటే అది వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ వల్లే సాధ్యమవుతుంది అని వాళ్ళ నమ్మకం. బేసిక్ గా వీళ్ళు ట్రైబల్ ఏరియాస్ లో లేదా అడవుల్లో ఎక్కువ తిరుగుతూ ఉంటారన్నమాట. వీళ్ళు
వీళ్ళు మన గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళని అంటే జవాన్లని, పోలీసులని, పబ్లిక్ ప్రాపర్టీస్ ని, అలాగే ఇంకా గవర్నమెంట్ ని సపోర్ట్ చేసే జనాల్ని లేపేస్తూ ఉంటారు. అందుకే గవర్నమెంట్ వీళ్ళని బ్యాన్ చేసింది. అండ్ ఈ ఫస్ట్ కేటగిరీలో ఉండే అర్బన్ కమ్యూనిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సెకండ్ కేటగిరీ మావోయిస్టులకి సపోర్ట్ చేయకూడదు, అలాగే చేయరు కూడా. కమ్యూనిస్టులే కాదు, మన ఇండియన్ లా ప్రకారం ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేసినా వాళ్ళని ఇమీడియట్ గా జైల్లో వేస్తారు. చాలా సెక్షన్స్ ఉన్నాయి వీటికి. ఈ హిడ్మా విషయానికి వస్తే ఇతను ఈ సెకండ్ కేటగిరీ కమ్యూనిస్ట్ కి చెందిన ఈ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ గ్రూప్ కి టాప్ కమాండర్. ఇండియాలోనే వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ నక్సల్ ఇతను. 100కి పైగా మన సిఆర్పిఎఫ్ జవాన్లు చంపేశాడు, పోలీస్ స్టేషన్ల మీద అటాక్ చేశాడు. దాంతేవాడ, సుక్మా, మిన్పా లాంటి మారణ హోమాల వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ ఈ హిడ్మా. సో ఈ హిడ్మాని మన ఇండియన్ గవర్నమెంట్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ప్రకటించింది. అలాగే ఇతని పార్టీని కూడా ఎప్పుడో బ్యాన్ చేసేసింది. అండ్ రీసెంట్ గా మొన్న November 15, 2025 ఇతన్ని అలాగే ఇతని గ్రూప్ లో ఇంకొంతమందిని మన వాళ్ళు ఎన్కౌంటర్ లో లేపేశారు. ఇలా జరగడం మన మధ్య ఉన్న కొంతమంది మావోయిస్ట్ ఐడియాలజీ ఉన్న బ్లాక్ షీప్స్ కి నచ్చలేదు. అందుకే అతను చనిపోయాక అతన్ని హీరోలా ప్రొజెక్ట్ చేస్తూ ఈ ప్రశ్న, మహువా మీడియా లాంటి ఛానల్స్ వీడియోలు చేశారు. మహువా మీడియా అంటే ఎవరు అనుకుంటున్నారేమో, తులసి చందు గారు రీసెంట్ గా ఒక కొత్త డ్రామా వేసి ఆవిడ చేసిన పనులను డైవర్ట్ చేయడానికి మహిళలపై అబ్యూజ్ అది ఇది అని హడావిడి చేశారు కదా. ఆ టైంలో ఆవిడతో పాటున్న ఈవిడ ఆ మహువా మీడియాలో రిప్రజెంటేటివ్. సో మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది వీళ్ళంతా లింక్ అయ్యి ఒకే నెట్వర్క్ లో ఎలా ఆపరేట్ చేస్తున్నారు అని. వీళ్ళు చేసే బ్రెయిన్ వాషింగ్ కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించాలంటే వీళ్ళు చేసిన వీడియో కింద కామెంట్స్ చూడండి. జోహార్ మాధవి హిడ్మా అంతం అనుకున్నారేమో, ఆరంభం ఇది. ఇలా జోహార్ హిడ్మాని సింపథైజ్ చేస్తూ హిడ్మాని పొగుడుతూ కొన్ని వందల మంది ఇతను చెప్పిన విషయాలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి కామెంట్ చేశారు. ఈ రకంగా ఈ ప్రశ్న అలాగే మిగిలిన వాళ్ళంతా కూడా జనాలని గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మారుస్తున్నారు. ఈవెన్ ఆ వీడియోలో కూడా తెలివిగా భగత్ సింగ్ లాంటి ఫ్రీడమ్ ఫైటర్ అని పెట్టుకుని ఆయన పేరుని తీసుకొచ్చి ఆయన లాంటి పోరాట వీరుడే ఈ హిడ్మా అన్నట్టు చెప్పి జనాలకి బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు. ఎవరైతే మన దేశ జవాన్లని, అమాయక ప్రజల్ని అతని ఎజెండా కోసం దారుణంగా చంపేశాడో అతన్ని వీళ్ళు ఇండైరెక్ట్ గా గ్లోరిఫై చేస్తూ ఆ సెకండ్ కేటగిరీ మావోయిస్ట్ కమ్యూనిజం ని సపోర్ట్ చేసి ఆ ఐడియాలజీని మన వాళ్ళకి, మెయిన్ గా యూత్ కి ఇంజెక్ట్ చేస్తున్నారు. వీళ్ళంతా ఓపెన్ గా ఎంత చేస్తుంటే అటు గవర్నమెంట్ గానీ, ఇటు ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ, చూసే జనాలు కానీ ఎవరు కూడా యాక్షన్ తీసుకోకపోగా ఈ సమాజం ఎట్టిపోతే నాకెందుకు, నాకేం సంబంధం అన్నట్టు కూర్చున్నారు. ఈ ప్రశ్న జోసెఫ్ ఇదంతా తెలియక చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఇతను చేసే దాన్నే స్ట్రాటజిక్ రాడికలైజేషన్ అంటారు. అందరినీ వైలెంట్ గా మార్చి గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా తయారు చేసే గోల్ తో ఇతను తన ఛానల్ రన్ చేస్తున్నాడు. ఇదే స్ట్రాటజీ తులసి చందు కూడా యూస్ చేస్తుంది. నేను ఆల్రెడీ మొన్న ఆవిడ మీద చేసిన వీడియోలు ఇది ఎక్స్పోజ్ చేశాను. వీళ్ళు చాలా తెలివిగా ఇండైరెక్ట్ మాటలతో ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ ని అడ్డు పెట్టుకుని యూత్ ని బాగా మ్యానిపులేట్ చేస్తున్నారు. అండ్ అందుకే వీళ్ళందరినీ నేను మన సొసైటీకి డేంజర్ అంటున్నాను. వీళ్ళందరికీ కూడా ఎక్సెప్ట్ హిందూస్ ఇతర ఏ కమ్యూనిటీస్ తో ప్రాబ్లం ఉండదు. మొన్న మన తిరుమల తిరుపతి దేవస్థానం ఈ టీటీడీ దళిత్ కమ్యూనిటీస్ ఉన్న ఏరియాస్ లో 5,000 టెంపుల్స్ ని బిల్డ్ చేస్తామని చెప్పినప్పుడు ఈ జోసెఫ్ తెగ ఊగిపోతూ ఎక్కలేని దొంగ ప్రేమ దళితుల మీద చూపిస్తూ వీడియో చేశాడు. టీటీడీ అలా 5,000 గుళ్ళు కడతామని చెప్పినప్పుడు ప్రతి ఒక్క హిందువు దాన్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. అందరూ పాజిటివ్ గానే తీసుకున్నారు. కానీ ఈ జోసెఫ్ కి అతని బ్యాచ్ కి మాత్రం చాలా కోపం వచ్చేసింది. సో దాని మీద ఒక ఎంటైర్ వీడియో చేసి అందులో పదే ఇదే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అని చెప్పి దళితుల్ని వేరే గుళ్ళలోకి రానివ్వకుండా ఉండడం కోసం కొత్త గుళ్ళని కట్టేస్తున్నారు, గవర్నమెంట్ మనతో గేమ్స్ ఆడుతుంది అని ఒక విచిత్రమైన చెత్త ప్రాపగాండాని క్రియేట్ చేశారు. కానీ అదే టీటీడీ దళిత యువకులకి పౌరోహిత్యం నేర్పించడానికి చాలా ప్రోగ్రామ్స్ చాలా ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తుందనే పాయింట్ ని మాత్రం వీళ్ళు తీసుకోరు. అది మంచి విషయం అని చెప్పరు. అదే దళిత్ లేదా SC ST ఏరియాస్ లో చర్చెస్ ని కట్టేస్తూ అందరినీ కన్వర్ట్ చేసినప్పుడు మాత్రం ఇతను ఫుల్ హ్యాపీగా ఉంటాడు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇన్ఫాక్ట్ ఇతను చేసే పనులన్నీ కూడా ఆ కన్వర్షన్ మాఫియాకి బాగా హెల్ప్ అయ్యేలాగా ఉంటాయి. ఇతను అలాగే ఇలాంటి యాంటీ హిందూ ప్రాపగెండా రన్ చేసే బ్యాచ్ అంతా కూడా మన సనాతన ధర్మం మీదకి చూపించే ఒకే ఒక పాయింట్ క్యాస్ట్ సిస్టమ్. ఆ క్యాస్ట్ సిస్టమ్ వల్లే అందరూ కన్వర్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నారనే కదా వీళ్ళు చెప్తున్నారు. దాన్ని ఇప్పుడు బ్రేక్ చేద్దాం. కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. తమిళనాడులో ఉన్న క్రిస్టియన్స్ లో 41% దళిత్ క్రిస్టియన్స్ ఉన్నారని మీకు తెలుసా? ఈ దళిత్ క్రిస్టియన్స్ మన ఆంధ్ర, తెలంగాణలో కూడా ఉన్నారు. ఈ దళిత్ క్రిస్టియన్స్ ని వీళ్ళు ఎంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారో తెలుసా? వీళ్ళకి వాళ్ళ చర్చెస్ లో ఈ బ్యాక్ సపోర్ట్ ఉండే బలలు ఉంటాయి కదా కూర్చోడానికి, వాటిని ప్యూస్ అంటారు. వాటి మీద వీళ్ళు కూర్చోడానికి లేదు. అలాగే వేరే చర్చ్ మెంబర్స్ వీళ్ళతో కలిసి కూర్చుని తినరు. ఈ దళిత్ క్రిస్టియన్స్ కి సెపరేట్ శ్మశాన వాటికలు ఉంటాయి, సెపరేట్ చర్చ్ ఎంట్రన్సెస్ ఉంటాయి, చర్చ్ లో సెపరేట్ సీట్స్ కూడా ఉంటాయి. కావాలంటే మీరు గూగుల్ చేయండి, సెపరేట్ చర్చెస్ ఫర్ దళిత్ క్రిస్టియన్స్ ఇన్ తమిళనాడు, అలాగే దళిత్ క్రిస్టియన్స్ అటాక్డ్ ఫర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ రోస్ ఇన్ చర్చెస్ అని కొట్టండి, లెక్కలేనని ఆర్టికల్స్ వస్తాయి. ఎప్పుడైనా మీరు చర్చెస్ లో దళిత్ బిషప్ ని చూసారా? ఆల్మోస్ట్ నెవర్. ఎందుకంటే చర్చెస్ లో లీడర్షిప్స్ కూడా ఈ అప్పర్ కాస్ట్ క్రిస్టియన్స్ దే డామినేషన్. ఇంకా ఈ క్రిస్టియన్ డెనామినేషన్స్
విషయానికి వస్తే కొన్ని వేల డినామినేషన్స్ ఉన్నాయి. క్యాస్ట్ నుండి కాపాడేస్తామని పిచ్చి హిందువులకు అబద్ధాలు చెప్పి మళ్ళీ అదే డిస్క్రిమినేషన్ ని ఒక కొత్త సిస్టమ్ లో కూర్చోబెట్టి చూపిస్తూ వీళ్ళతో వ్యాపారం చేస్తున్నారు. ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. ఇంకా ఇస్లాం విషయానికి వస్తే దీనిలో కూడా క్యాస్ట్ డివిజన్స్ ఉన్నాయి. ఇందులో అప్పర్ క్యాస్ట్ అంటే ప్యూర్ బ్లడ్స్ అన్నమాట. వీళ్ళెవరంటే సయ్యద్స్, పఠాన్స్, ముగల్స్, షేక్స్ వీళ్ళంతా ఇందులోకి వస్తారు. వీళ్ళందరూ వీళ్ళని నోబుల్స్ గా పిలుచుకుంటారు. తర్వాత ఇప్పుడు ఈ ముస్లిమ్స్ లో లోవర్ క్యాస్ట్ విషయానికి వస్తే క్యురేషి, అన్సారీ, మనిహర్, దోబీ ముస్లిమ్స్ ఇంకా చాలా ఉన్నారు. వీళ్ళంతా కూడా బ్యాక్వర్డ్ ముస్లిమ్స్ గా కన్సిడర్ చేయబడతారు. అండ్ వీళ్ళందరిలో బాగా తొక్కబడిన కమ్యూనిటీ అర్జల్ ముస్లిమ్స్, మన భాషలో దళిత్ ముస్లిమ్స్ అన్నమాట. వీళ్ళు సేమ్ ఈ లోవర్ క్యాస్ట్ పాష్మాండా ముస్లిమ్స్ ని అష్రఫ్ మాస్క్ లోకి అలో చేయరు. అలాగే అప్పర్ ముస్లిం ఫ్యామిలీస్ లో ఆడవాళ్ళని ఈ లోవర్ క్యాస్ట్ ముస్లిమ్స్ వాళ్ళకి ఎవరు. ఈవెన్ ఓవైసీ కూడా ఇస్లాం లో క్యాస్ట్లు ఉన్నాయని ఒప్పుకున్నాడు. అందుకే కదా ఈ ఏఐఎంఐఎం పార్టీ వాళ్ళు పాష్మాండా అనే పదాన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇస్లాం లో ఈ కుల వివక్ష లేకపోయి ఉంటే ఎందుకని పాష్మాండా ముస్లిమ్స్ కోసం నేషనల్ లెవెల్లో ఈ డిస్క్రిమినేషన్ ని తీసేయాలని మూవ్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇలా కులం అనే జనాలను డిఫరెన్షియేట్ చేసే ఐడియాలజీస్ ప్రతి చోట ఉన్నాయి. అవి లేని ఏకైక ధర్మం ఏమైనా ఉందంటే అది మన ధర్మం. అందుకే ఈ బ్రిటిషర్స్ మన దాకా వచ్చి మన వర్ణ సిస్టమ్ ని క్యాస్ట్ సిస్టమ్ గా మార్చేశారు. వచ్చే ప్రతిదీ కూడా బై బర్త్ వచ్చేలా చేసి మొత్తం నెరేటివ్ ని తిప్పికొట్టారు. ఇప్పుడు నేను చెప్పిన ఏ విషయాల గురించి కూడా ఈ లెఫ్ట్ బ్యాచ్ మీకు చెప్పరు. ఎందుకంటే వాళ్ళ జాబ్ మీకు నిజాలు చెప్పడం కాదు, మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి వాడుకోవడం. వాళ్ళు కావాలనే మనల్ని మాత్రమే క్యాస్ట్ క్యాస్ట్ అని ఎక్కిరించి హిందువులందరినీ క్యాస్ట్ విషయంలో సిగ్గుపడేలా చేస్తున్నారు. క్యాస్ట్ అనే దాన్ని వీళ్ళొక వెపన్ లా చేసుకుని హిందువుల్లోకి ఒక గిల్ట్ ఫీలింగ్ ని తీసుకొస్తున్నారు. నేను హిందువుని అని ప్రౌడ్ గా చెప్పుకోవడానికి కూడా ఒక్క నిమిషం ఆలోచించేలా చేస్తున్నారు. ఈ రకంగా చాలా మంది హిందువుల బ్రెయిన్ వాష్ చేసి అందరినీ కన్ఫ్యూజన్ లో పడేసి మనల్ని మనమే హేట్ చేసుకునే పరిస్థితికి వీళ్ళు తీసుకొచ్చారు. సో నెక్స్ట్ టైం ఈ బ్యాచ్ ఇంకొకసారి క్యాస్ట్ అనే దాంతో మనల్ని షేమ్ చేయాలని చూస్తే వాడిని చెప్పు తీసుకొని కొట్టి మరీ చెప్పండి. ముందు క్రిస్టియానిటీ అలాగే ఇస్లాం లో జరిగే వాటి గురించి మాట్లాడి అప్పుడు మా దగ్గరికి రండి అని. క్యాస్ట్ అనేది ఒక సోషల్ ప్రాబ్లం కానీ హిందూ ప్రాబ్లం కాదు. ఇవన్నీ జనాలకి అర్థమైన రోజున ఈ ప్రశ్న లాంటి ఛానల్స్ ఇమ్మీడియట్ గా కొలాప్స్ అయిపోతాయి. సో ఇంక ఈ ప్రశ్న జోసెఫ్ విషయానికి వస్తే ఇతను ఒక ఫస్ట్ కేటగిరీ అర్బన్ కమ్యూనిస్ట్ లా కనబడుతూ సెకండ్ కేటగిరీ మావోయిస్ట్ ఐడియాలజీని ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. అందుకే హిడ్మాని గ్లోరిఫై చేశాడు. పోలీసులని, గవర్నమెంట్ ని, మన ఇండియన్ ఆర్మీని ఇన్సల్ట్ చేస్తూ వీడియోస్ చేశాడు. వైలెన్స్ ని ఈ బ్యాచ్ ఎంకరేజ్ చేస్తూ యూత్ మైండ్స్ ని స్పాయిల్ చేస్తున్నారు. సో ఇంక వీళ్ళ ప్లాన్ ఏంటి, దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూస్తున్న ఆడియన్స్ మీకు ఒక విషయం చెప్పాలి. జోసెఫ్ అలాగే ఈ ఎంటైర్ ఎకో సిస్టమ్ లో ఉన్న వాళ్ళంతా కూడా ఒకదాని మీదే సర్వైవ్ అవుతున్నారు. అదే మీ సైలెన్స్. మీరు ఎప్పుడైతే సైలెంట్ గా ఉండడం మానుకుంటారో వీళ్ళందరి పవర్ ఇమ్మీడియట్ గా కొలాప్స్ అయిపోతుంది. ఏళ్ల తరబడి వాళ్ళు వాళ్ళ మతాన్ని ప్రౌడ్ గా ప్రాపగేట్ చేసుకుంటూ మనల్ని సెక్యులర్ గా ఉండమని ఫోర్స్ చేశారు. మన దేవీ దేవతల గురించి చండాలంగా మాట్లాడుతూ మనం సిగ్గుపడేలా చేస్తూ మన పూర్వీకుల్ని దారుణంగా హింసించి చంపిన ముగల్స్ ని, బ్రిటిషర్స్ ని గ్లోరిఫై చేస్తూ వచ్చారు. మన ఫెస్టివల్స్ ని హేళన చేశారు. మన సాంప్రదాయాలను చూసి నవ్వారు. మన ధర్మం కోసం పోరాడిన వీరుల్ని అవమానించారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ధర్మాన్ని మనం డిఫెండ్ చేసుకోవడం ఓల్డ్ ఫ్యాషన్ అన్నట్టు క్రియేట్ చేశారు. బట్ వాటన్నిటిని మనం ఈ రోజు ఎండ్ చేద్దాం. జోసెఫ్ రావణో నేను ఎలా పిలుచుకుంటావో నీ ఇష్టం. మనల్ని బీగాడు ఎవడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నావు కదా, నేను వచ్చాను. నా దగ్గర ఫిల్టర్స్ ఉండవు. మీరన్నా మీ సిస్టమ్ అన్నా నాకు భయం లేదు. నన్ను ఎవడో కొనలేడు, అలాగే కదిలించలేడు. బికాజ్ ఐఎమ్ అనపాలజెటిక్ సనాతని అండ్ ఐఎమ్ ఏ ప్రౌడ్ హిందూ. మీలాంటి చీప్ పనికిమాలిన ప్రాపగెండాలు చేసే చిల్లర రదవల ఇన్సల్ట్స్ కి బ్రేక్ అయిపోయేంత వీక్ మైండ్ సెట్ ఉన్నోడిని కాదు నేను. ఆన్ రికార్డ్స్ 10,000 ఇయర్స్ కి పైగా వస్తున్న సివిలైజేషన్ కి సంబంధించిన వారసులం మేము. ఇలాంటి చిల్లర టాక్టిక్స్ మా దగ్గర వర్క్ అవుతాయని మాత్రం అనుకోదు. వీడికి మనం ప్రౌడ్ సనాతని అని చెప్పుకుంటే మంట కదా. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, గర్వంగా మీరంతా మీ ఇన్స్టా, ఎక్స్ అలాగే ఇంకా వేరే హ్యాండిల్స్ బయోస్ లో ప్రౌడ్ సనాతని అని పెట్టుకోండి. ఏం పీక్కుంటారో చూద్దాం. మీ లెఫ్ట్ బ్యాచ్ లో ఉన్న ఎంత మంది హిందువుల మీద పడి ఏడ్చి వీడియోస్ చేసినా వాళ్ళ బొచ్చు కూడా పేకలేరు. ఇంక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన సనాతన ధర్మం కోసం తీసుకున్న స్టాండ్ ని చూసి మీ బ్యాచ్ కి కింద నుండి పైదాకా తడిసిపోయింది. అందుకే ఆయన మీద అన్ని వీడియోలు దింపారు. మీకు భయం లేదు లేదు అంటూనే మీ వీడియోస్ లో మీ భయాన్ని కనిపించేలా చేశారు. పవన్ కళ్యాణ్ గారికి అప్పుడు జనాల్లో అవేర్నెస్ లేక పెద్ద సపోర్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు మూమెంట్ స్టార్ట్ అయింది. మొత్తం మీ ఎక్స్ట్రీమ్ బ్యాచ్ అంతా కూడా దుకాణం సర్దేసే టైం దగ్గరలోనే ఉంది. గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో కిందే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఈ వీడియో ద్వారా మీ చేతిలో పెడుతున్నాను. నా బాధ్యతని నేను నిర్వర్తించాను. ఇప్పుడు మీ వంతు. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. అందరూ నాతో పాటు గట్టిగా గర్వంగా చెప్పండి, భారత్ మాతాకి జై.